హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1573. ఈరోజు డేట్ 7th July 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లోనే దాంట్లో వెరీ ఫస్ట్ ది హానర్ నుంచి. హానర్ ఈరోజు ఒక పెద్ద వజ్రాన్ని లాంచ్ చేస్తుంది. దయచేసి దీనికి చాలా దూరంగా ఉండండి. హానర్ X9C 22,000 రూపాయలు పెట్టారు. విత్ కార్డ్ ఆఫర్తో 20,000 రూపాయలకి వీళ్ళు అమెజాన్లో 12వ తారీఖు నుంచి సేల్లోకి తీసుకురాబోతున్నారు. అసలు 20,000 రూపాయల బడ్జెట్లో మీకు ఈ పర్టికులర్ బడ్జెట్లో దీనికంటే చాలా బెటర్ ఫోన్స్ ఉన్నాయి అండ్ అవుట్డేటెడ్ స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చారు. దీంట్లో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో AMOLED ప్యానల్, అలాగే మీకు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 1, ఇది లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు ఇదే ప్రాసెసర్తో ఫోన్ లాంచ్ చేసినట్టున్నారు. X9B కూడా అదే ప్రాసెసర్ అనుకుంటాం మేబీ. అలాగే దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ నుంచి ఎలాంటి మెన్షన్ లేదు. రెండోది 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మూడోది 2 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 6600 mAh బ్యాటరీ, 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇక్కడ అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే ఇది Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్తో లాంచ్ అయింది. సో ఇది 2025 ఆల్రెడీ Android 16 కూడా ప్రజెంట్గా రన్ అవుతున్న టైంలో వీళ్ళు Android 14తో లాంచ్ చేశారు. అందుకని దీనికి కొంచెం దూరంగా ఉండటం చాలా చాలా బెటర్ అనమాట. నెక్స్ట్ మనకి రైల్ వన్ నుంచి. రైల్ వన్ రీసెంట్గా లాంచ్ అయింది అండ్ ఇది మీకు ఆల్రెడీ దీని మీద నేను ఒక షార్ట్ వీడియో చేశాను. ఇంతకుముందు దీని పేరు స్వరైల్ ఉన్నప్పుడు ఫుల్ వీడియో కూడా చేశాను, ఫుల్ లెంత్ ఫీచర్స్ గురించి. ఈ స్వరైల్ యాప్ అంట ఇప్పుడు ప్రజెంట్గా మనకి అన్ని మీకు వేరీజ్మెంట్ ట్రైన్ కూడా రిక్వైర్మెంట్ లేదు, అన్ని రకాల టికెట్ బుకింగ్స్, అలాగే మీకు ఫుడ్ కావాలనుకుంటే అన్ని రకాల ఫీచర్స్ సింగిల్ యాప్లో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అప్లికేషన్ ఇది. సో ఇది పర్ మినిట్ ఇది ఎలాంటి హ్యాండిల్స్ చేయగలదు తెలుసా? 1 మినిట్లో మీకు 1,55,000 టికెట్ బుకింగ్స్ చేయగలదట. అలాగే 4 మిలియన్ల ఎంక్వైరీస్ని అది హ్యాండిల్ చేయకూడదంట. అంటే లైక్ మీకు ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి వెళ్తుంది అనేది 4 మిలియన్ మెంబర్స్ ఎట్ ఎ టైం యాప్ని యూజ్ చేసినా కానీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఇది హ్యాండిల్ చేయగలదట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషన్. దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అండ్ ఇది జూన్ మంత్లో రీసెంట్గా హైయెస్ట్ డౌన్లోడ్ అవుతున్న యాప్ కూడా ఇది. ఒక లుక్ అయితే వేయండి. గవర్నమెంట్ అప్లికేషన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం ఇది మంచిగా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి ఒక సూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే రియల్మీ వాళ్ళు ఈ మంత్లో మన ఇండియాలో రియల్మీ 15 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. దీంట్లో ప్రజెంట్గా 2 ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి, 15 అలాగే 15 Pro. అయితే 15 Pro Plus తర్వాత రావచ్చేమో మేబీ. బట్ 15 Pro ఏదైతే ఉందో ఇది ఈసారి ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే, అంటే రియల్మీ 14 Proతో కంపేర్ చేసుకుంటే హ్యూజ్ చేంజెస్తో రాబోతుంది. పర్టికులర్గా ఈరోజు ఇండియాలో దీనికి సంబంధించిన డిజైన్ కూడా లీక్ అయిపోయింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది రీసెంట్గా చైనాలో వీళ్ళు రియల్మీ GT Neo 7 టర్బో అనే పేరుతో ఒక ఫోన్ లాంచ్ చేశారు. సేమ్ అదే డిజైన్ ఇక్కడ వీళ్ళు రియల్మీ 15 Proలో యూజ్ చేయబోతున్నారు. బట్ దాంట్లో స్పెసిఫికేషన్స్ వేరు, దీంట్లో స్పెసిఫికేషన్స్ వేరు, అది వేరే విషయం. అండ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా ఈరోజు లీక్ అయిపోయినాయి. 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, అలాగే దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 అంటే ఇది నియర్లీ 1.2 మిలియన్ స్కోర్ వరకు చేస్తుంది. 25,000 రూపాయల బడ్జెట్లో ఉండబోతుంది కాబట్టి నన్ను అడిగితే ఆ పర్టికులర్ బడ్జెట్లో చాలా టఫ్ కాంపిటేటర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అండ్ దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 3x ఆప్టికల్ జూమ్ అట, అలాగే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. పర్టికులర్గా ఈ పట్ల బడ్జెట్లో మీకు ఇది చాలా బెటర్ స్పెసిఫికేషన్స్. కెమెరా డిపార్ట్మెంట్లో, ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో 6000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇవ్వబోతున్నారు ఈ ఫోన్కి. సో నన్ను అడిగితే ఈసారి ఫుల్ ప్యాక్ అనమాట, మంచి స్పెసిఫికేషన్స్తో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ప్రైజింగ్ కూడా అదే ప్రైజింగ్లో ఉంటుందంట. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫోన్ అయితే అనిపించింది నాకైతే. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్ ప్రాసెసర్. స్నాప్డ్రాగన్ 7 Gen 4 అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. దీంట్లో యూజ్ చేయడం అంటే కొంచెం బెటర్ అని చెప్పాలి. అండ్ డిజైన్ కూడా ఈసారి కంప్లీట్గా చేంజ్ చేసేసారు వీళ్ళు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఫోన్ గురించి, దీంట్లో మనకి AI ఫీచర్స్ ఉంటాయి కదా, దీంట్లో వీళ్ళు AI జీనీని తీసుకురాబోతున్నారు. AI ఎడిటర్ జీనీ అనమాట. దీంట్లో ఏంటంటే మనకి ఇమేజెస్ మనం జనరల్గా ఎడిట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి చాలా రకాల AI ఫీచర్స్ వచ్చినాయి కదా, మనకి ఇమేజ్ ఎన్హాన్స్ కావచ్చు, స్కిన్ టోన్ చేంజ్ చేసుకోవడం కావచ్చు, AI ఎరేజర్ కావచ్చు, సినిమాటిక్ ఫిల్టర్స్ కావచ్చు, ఇవన్నీ మనం గ్యాలరీలో ఓపెన్ చేసి ఆ ఫోన్ని దాంట్లో వాయిస్ ద్వారా కూడా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు అంట. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని బ్యాక్ సైడ్లో ఉన్న అన్వాంటెడ్ పీపుల్ని రిమూవ్ చేయడం, మన ఫేస్కి డిఫరెంట్ సినిమాటిక్ ఫిల్టర్ని యాడ్ చేయడం, అలాగే ఎన్హాన్స్ చేయడం, ఇలాంటి చాలా రకాల ఫీచర్స్, స్మూత్ చేయడం, ఇలాంటివి ఒక 10-15 రకాల ఫీచర్స్ని వాయిస్ కంట్రోల్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు అట. ఇది కూడా రియల్మీ 15 Proతోనే వీళ్ళు మన ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఫోన్ అయితే. చూడాలి మరి దీని ప్రైస్ ఎలా పెడతారు అండ్ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ ఏంటనేది సూన్ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో ఒక పవర్ బ్యాంక్ లాంచ్ చేస్తారు.
20,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్, పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్, చిన్న సైజులో ఉంటుంది. అలాగే దీనికి 22.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది ఇన్ అండ్ అవుట్. అండ్ ఇది ₹1999 పెట్టారు. యాక్చువల్గా నేను రీసెంట్గా చైనా నుంచి ఒక పవర్ బ్యాంక్ తీసుకొచ్చాను 25,000 ఎంఏహెచ్ది, 212 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అది మన ఇండియాలో లాంచ్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, కానీ వాళ్ళు దీన్ని ఎందుకు తీసుకురావట్లేదు. అండ్ ఈ పవర్ బ్యాంక్ అనేది చిన్న సైజులో ఉంటుంది, టైప్ సి కేబుల్ ఇన్బిల్ట్గా వస్తుంది. 22.5 వాట్స్ మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకొంచెం బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ క్యాపబిలిటీస్ని పవర్ బ్యాంక్స్ తీసుకొస్తే బాగుంటుంది అనేది నా పాయింట్ అనమాట. నెక్స్ట్ మనకి లూమియో నుంచి. ఈ లూమియో గురించి మీకు ఆల్రెడీ తెలుసు. షామీకి సంబంధించిన ఎవరైతే టీవీ డిపార్ట్మెంట్ పీపుల్ ఉన్నారో వీళ్ళందరూ బయటకు వచ్చి ఒక బ్రాండ్ పెట్టుకున్నారు, దాని పేరు లూమియో. ఆల్రెడీ వీళ్ళు టీవీలు లాంచ్ చేశారు, టీవీలు కూడా వెరీ సక్సెస్ఫుల్ టీవీలు, చాలా బాగున్నాయి అంటున్నారు కూడా, నేను టెస్ట్ చేయలేదు. అలాగే దీంట్లో ఇప్పుడు వీళ్ళు లూమియో 2 ప్రొజెక్టర్లు లాంచ్ చేస్తుంది మన ఇండియాలో, లూమియో ఆర్క్ 5, లూమియో ఆర్క్ 7. లూమియో ఆర్క్ 5 అనేది మీకు ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ అనమాట. 1080pలో మాత్రమే ప్రొజెక్ట్ చేయగలదు, 100 ఇంచెస్ వరకు ప్రొజెక్ట్ చేయగలదు, ఆటో కీ స్టోన్ ఉంటుంది, రకరకాల ఫీచర్స్, ప్రొజెక్ట్కి సంబంధించి అన్ని ఫీచర్స్ ఉంటాయి. అండ్ దీంట్లో బ్రైట్నెస్ మాత్రం 200 ANSI లూమెన్స్ ఉంటుంది. కానీ ఆర్క్ 7 మాత్రం కొంచెం ప్రీమియం అనమాట. అందులో మీకు 100 ఇంచెస్ ప్రొజెక్ట్ చేస్తుంది, 400 ANSI లూమెన్స్ ఉంటుంది, అది కొంచెం డబుల్ అనమాట. అండ్ 4K క్యాపబిలిటీ ఉందన్నమాట. అది 4K ప్రొజెక్టర్, ఇదేమో ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్. ఇది 20,000 పెట్టారు, అది 35,000 పెట్టారు 4Kది. బట్ ఎండ్ యూజర్ ఆఫర్ కింద వీళ్ళు 30,000కి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సౌండ్ కూడా కొంచెం డిఫరెంట్. మీకు ఆర్క్ 5లోనేమో మీకు 5 వాట్ స్పీకర్ మాత్రమే ఉంటుంది, ఆర్క్ 7లో మాత్రం 2 8 వాట్ స్పీకర్స్ ఉంటాయి. సో దానివల్ల కొంచెం బెటర్ సౌండ్ క్వాలిటీ కూడా ఉంటుందన్నమాట. బ్రైట్నెస్ కూడా దీనికి చాలా బాగుంది కాబట్టి బాగానే ఉంటుంది. ఒకవేళ మీకు ఒక మంచి కాంపాక్ట్ సైజ్ ప్రొజెక్టర్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి ఆర్క్ 7 మీద. ఈ రోజుల్లో ఫుల్ హెచ్డి అయితే నేను సజెస్ట్ కూడా చేయనులే, కానీ మినిమం 4Kకి వెళ్ళడం బెటర్. అది కాకుండా దీని బ్రైట్నెస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. అంటే డే లైట్ కండిషన్లో కూడా మీకు కొంచెం బెటర్ క్వాలిటీ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో 2025కి సంబంధించిన స్మార్ట్ మానిటర్స్ని లాంచ్ చేశారు. దీంట్లో ఒకటి ప్రీమియం ఉంది, 4 ఏమో రెగ్యులర్ మోడల్స్ ఉన్నాయి. ప్రీమియం మీకు QD OLEDతో వస్తుంది. ఇది M9 సిరీస్. M9 సిరీస్లో 32 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. 4K మానిటర్ 126,000 పెట్టారు ఇది. అలాగే M8 అంటే ఇక్కడ నుంచి అన్ని కూడా రెగ్యులర్ UHD మానిటర్స్, 4K మానిటర్స్, కానీ డిస్ప్లే అనేది అంత ప్రీమియం డిస్ప్లే ఏం వాడరు దీంట్లో. M8లోనేమో మీకు 32 ఇంచెస్ 4Kది 50,000 పెట్టారు. M7లోనేమో 32 ఇంచెస్ ఏమో 32,000 పెట్టారు. M7లో మళ్ళీ 43 ఇంచెస్ కూడా ఉంది, 35,000 రూపీస్ పెట్టారు. సో ఈ ప్రాజెక్టులు ఇవాళ లాంచ్ అయినాయి అనమాట. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్కి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే యాపిల్ 17 సిరీస్లో ప్రో మోడల్స్లో ప్రజెంట్గా ఒక లీక్ బయటకు వచ్చింది. ఈ లీక్ ప్రకారం మనకి బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ చేంజ్ చేస్తున్నారు, కొంచెం డిఫరెంట్ షేప్లో వస్తుందని. మనకి ఆల్రెడీ ఒక బార్ లాగా ఉంటుంది, పెద్ద మోడల్ ఉంటుంది. ఇలాంటి డిజైన్తో రాబోతుందంటే ఇంతకుముందు మనకు కొన్ని లీక్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఇంకో కొత్త లీక్ ఏంటంటే మనకి యాపిల్ లోగో ఉంటుంది కదా బ్యాక్ సైడ్, అది కొంచెం కిందికి జరుగుతుంది అనమాట, కొంచెం పొజిషన్ మారుస్తున్నట్టు ఇవాళ ఒక లీక్ వచ్చింది. ఇది లీక్ మాత్రమే గుర్తుపెట్టుకుని, కన్ఫర్మేషన్ కాదు, ఒక లీక్ అయితే ఈరోజు బయటకు వచ్చింది. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి. అమెజాన్ వాళ్ళు ఈరోజు నైట్ 9 o'clockకి అమెజాన్ ప్రైమ్ డే సేల్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ డీల్స్ కొన్ని రివీల్ చేయబోతుంది. ఇవాళ నైట్ 9 o'clock మీరు మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో యాక్టివ్గా ఉన్న, టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో యాక్టివ్గా ఉన్న, ఏమేమి ఇంపార్టెంట్ డీల్స్ బయటకు వచ్చినాయో మీకు షేర్ చేస్తాను. సో దాంట్లో ఆల్రెడీ మధ్యాహ్నం కూడా మీకు ఒక రీల్ కూడా చేశాను. సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మీకు 74,999కి రాబోతుంది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ డీల్. మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటారనుకుంటే ఇది చాలా బెటర్ డీల్. ఎట్ ద సేమ్ టైం దీని ఆఫ్లైన్ ప్రైస్ కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, అక్కడ ఏమైనా బెటర్ ప్రైస్కి వస్తే అక్కడ కూడా చూసుకోండి. అలాగే ఐకో నియో 10R మొబైల్ 23,000కే రాబోతుంది. ఇది కూడా స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో వచ్చిన ఫోన్, చాలా మంచి ఫోన్, యాక్చువల్గా గేమర్స్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది 23,000 అంటే చాలా బెటర్ డీల్ అని చెప్పాలి. 27,000కే లాంచ్ అయింది, పెద్ద డిస్కౌంట్ ఏం కాదు, కానీ వెరీ రీసెంట్గానే లాంచ్ అయింది కాబట్టి మీకు కొంచెం బెటర్ ప్రైజింగ్ అని చెప్పుకోవచ్చు. గేమ్ ఆడే వాళ్ళకి మాత్రం ఇది బాగా ఉపయోగపడవచ్చు. అలాగే మీకు OnePlus Watch 2 ఇది మన ఇండియాలో 26,000కో 27,000కో లాంచ్ అయింది. అండ్ ఇది 15,999 అంటే రఫ్గా 16,000కి ఇది రాబోతుంది. ఒకవేళ మీకు ఒక ప్రీమియం క్వాలిటీ వాచ్ కావాలనుకుంటే దీని మీద లుక్ అయితే వేయండి. సో ఇది కూడా మీకు చాలా బెటర్ ప్రైస్లో రాబోతుంది అనమాట ఈ సేల్లో. సో ఈ 3 అయితే మీకు గుర్తుపెట్టుకోండి. అంటే ఈరోజు యాప్ ఆఫ్ దిలో మీకు పాకెట్ మాన్స్టర్ అనే ఒక గేమ్ ఉంది, ₹85 టైం పాస్ గేమ్ అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఒకవేళ అమెజాన్ ప్రైమ్ డే సేల్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీ దగ్గర అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది పక్కా ఉండాలి. ఆ ప్రైమ్ మెంబర్షిప్కి సంబంధించిన లింక్స్ ఒక 5-6 లింక్స్ ఉంటాయి, అవన్నీ డిఫరెంట్ స్టైల్లో మీరు కావాలనుకుంటే పర్చేజ్ చేయొచ్చు, తక్కువ ప్రైస్లో వస్తుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకుని అవన్నీ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.